హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. వావ్! చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్. చికెన్ పులావ్ అంటే ఎగిరి గంతేస్తారు కదా! అవును. చికెన్ పులావ్ టేస్ట్ అంత బావుంటుంది మరి. గుమగుమలాడుతూ గేట్ వరకు స్మెల్ వస్తుంటే అబ్బా! అదిరిపోతుంది కదూ! ఈ చికెన్ పులావ్ పక్కా కొలతలతో మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తా. దీనికోసం ముందుగా నేను 1 కేజీ చికెన్ ముక్కలు కొంచెం పెద్దగా లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇందులో 3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్స్ సాల్టు, కొంచెం కసూరి మేతి, హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుని మొత్తం చక్కగా ముక్కలకు పట్టించి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 గ్లాసుల రైస్‌ని తీసుకొని కడిగి ఒక గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే చికెన్‌లో ఎసరు, ఆయిల్ సరిపోతుంది. పక్కన పెట్టుకొని ముందుగా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. గ్రేవీ కోసం మిక్సీ జార్ తీసుకొని అరచిప్ప కొబ్బరి ముక్కలుగా కట్ చేసి, ఒక చిన్న ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని, ఒక టమాటో ముక్కలుగా కట్ చేసుకొని, 2 పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని, స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ను అందులో వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారము, హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత దగ్గర పడి ఆయిల్ పైకొస్తున్నప్పుడు గ్రేవీకి తగ్గట్టు అర గ్లాస్ వాటర్ వేసి 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు రైతా కోసం పెరుగు బాగా షేక్ చేసి బౌల్‌లో వేసుకొని అందులో చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు వేసుకొని, కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకుంటే మనకు రైతా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనకి సూపు ఇలా దగ్గర పడుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం కొత్తిమీర కట్ చేసి వేసుకొని, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఇక చికెన్ బిర్యానీ కోసం ఒక మందంగా ఉండే గిన్నెని పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక 4 బిర్యానీ ఆకులు, 10 లవంగాలు, ఒక 5 దాల్చిన చెక్క ముక్కలు, 5 యాలకులు, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం జాపత్రి, జాజికాయ, ఒక అనాస పువ్వు, కొంచెం సాజీరా, కొంచెం జీడిపప్పు, హాఫ్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసిన ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఒక కప్పు పుదీనా వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం ఇలా చక్కగా ఫ్రై అయితే గిన్నెకు అంటుకుంటున్నప్పుడు ఒక టమాటో కట్ చేసి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ను వేసుకొని ఒక స్పూను చికెన్ మసాలా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చికెన్‌లో వాటర్ అంతా పోయి దగ్గర పడి ఆయిల్ ఇలా పైకి వస్తున్నప్పుడు ఒకసారి కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యం వాటర్‌తో సహా చికెన్‌లో వేసుకోవాలి ఇప్పుడు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత అన్నం మంచిగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది. ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. లేదంటే ముక్క చెదిరిపోయే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండుకొని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్‌లో 10 నిమిషాలు ఉమ్మగిల్లనివ్వాలి. ఇలా ఉమ్మగిల్లేటప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసి మూత మీద బరువు పెట్టాలి. అంతే. 10 నిమిషాల తర్వాత మన చికెన్ బిర్యానీ ఆర్ పులావ్ రెడీ అయిపోతుంది. చూసారా? ఎంత బాగా పొడి పొడిగా ముక్క మంచిగా ఉడికి చాలా బాగా వస్తుంది. చూడండి. ఇలా నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇక సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమే. మనం స్టవ్ ఆఫ్ చేశాక వెంటనే కాకుండా 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. లెగ్ పీస్‌తో బిర్యానీ, గ్రేవీ, రైతా, ఆనియన్ ముక్కలు వావ్! సూపర్ కదా! ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.